హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక చిన్న స్నాక్ ఐటమ్ అండి. కొర్రలతోటి అన్నం వండుంటారు, ఉప్మా లాగా చేసి ఉంటారు. కానీ కొర్రల పిండితో ఇలా స్నాక్స్ ఐటమ్స్ చాలా తక్కువ చూసుంటారు కదా. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని పటిక బెల్లం పొడి చేసుకొని 1 కప్పు తీసుకుంటున్నాను. కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే పటిక బెల్లం ప్లేస్లో పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చండి. కప్పు పాలు తీసుకుంటున్నాను. చిన్న గ్లాస్ తోటి, గ్లాస్ అయితే సరిపోతాయి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకుంటే 2 గ్లాసుల మోతాదులో తీసుకోండి. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేదాకా ఆ పటిక బెల్లం అంతా కరిగేలాగా ఇలా చూసుకోవాలి. ఇప్పుడు కొర్రల పిండి ఉంది కదా, ఆ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ కొర్రల పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చండి, లేదా మైదా పిండితోటైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి ఇలా కొర్రల పిండితో తీసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలకి కూడా ఏ పిండి అనేది కూడా ఐడియా లేకుండా తినేస్తారు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా చూసుకోవాలి. పాల క్వాంటిటీని బట్టి నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. ఒక్కసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకోవాలి. ఒక సైడే తిప్పాలి, 2 సైడ్ తిప్పాలి అని ఏం లేదు, ఇది నార్మల్గా తిప్పుకోవచ్చు. పిండి అయితే పట్టుకుంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా చిరుధాన్యాలతో తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మైదా పిండిని వాడకూడదు అన్న కాన్సెప్ట్ తోటే ఇలా నేను మీకు చూపిస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందాక 2 కప్పులు వేసాను, ఇంకొక కప్పు యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాసుకి పాలకి 3 కప్పుల పిండి పడుతుంది, చిన్న గ్లాసు. అది కరెక్ట్ క్వాంటిటీ. ఇంకా మన వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా కలిపిన తర్వాత నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి. అది 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ పిండి కలుపుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిలే అని ఏమీ లేదు, ఫ్లేవర్ లేకుండా ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్మెల్ వచ్చాయనుకో పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. నేనైతే ఈ ఆయిల్ యాడ్ చేశానని చెప్తున్నాను. మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీళ్ళల్లో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో మర్చిపోకుండా కామెంట్ చేయండి. పిండి అయితే ఇలా స్మూత్గా రావాలి, స్మూత్గా వచ్చేదాకా కలపాలి. చూసారు కదా, పట్టుకుంటే అలా మెత్తగా ఉండాలి. ఇలా పొరలు పొరలుగా ఉన్నప్పుడే పిండి అనేది చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అయినట్టు అని అర్థం. ఏ పిండితో చేసాము అనేది కాదు, మనం పిల్లలకి హెల్తీగా పెడుతున్నామా లేదా అనేది ముఖ్యం కదా. చూసారు కదా, ఇలా పిండి మెత్తగా పట్టుకుంటే స్మూత్గా ఉండేటట్టు ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా పొరలుగా వస్తుందా లేదా అనేది. వస్తే పిండి అయితే ప్రిపేర్ అయినట్టేనండి. ఏలుతో ప్రెస్ చేస్తే స్మూత్గా ఉన్నట్లయితే లోపలికి వెళ్తా, లేదు అనుకుంటే కొంచెం పాలు వేసుకొని మళ్ళీ కలుపుకోండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని చూసారు కదా,
కొంచెం పొడిపిండి చల్లుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్టింగ్ ఇలాగే నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఆగి పిండిని తీసి మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి పిండి అనేది. అప్పుడే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ స్నాక్స్. ఇప్పుడు పిండిని 2 భాగాలుగా తీసుకుందాం. ఇలా ఉండ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అలాగే చపాతీ కర్రతో చేసుకోవాలి. మరీ పల్చగా అవసరం లేదు, మందంగా కూడా అవసరం లేదు. ఇలా చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. దీనికి ఆయిల్ అప్లై చేయడం, పిండి పూయడం అనేవి ఏమీ అవసరం లేదండి. ఒక చిన్న మూతలు ఉంటాయి కదా, బాటిల్ మూత ఉంది కదా, ఆ మూతతో ప్రెస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఈ సైజ్ కాదు, చిన్న సైజ్ అయినా మూతలు ఉంటే అవైనా తీసుకొని రౌండ్గా హోల్స్ పెట్టుకోవడమేనండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా అన్నీ ఇలాగే చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ, ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి కాదు, మన ఆయిల్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకోవడమేనండి. చిట్టి చిట్టి పూరీలాగా భలే పొంగుతున్నాయి కదా. ఈ టైంలోనే మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఈ చిట్టి చిట్టి పూరీలు మీకు నచ్చాయా? వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరో నలుగురికి షేర్ అవుతుంది. ఇంకా మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా చూడకపోతే చూడండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.